5 కోట్ల రూపాయల పైచిలకు ఈ గడిచిన 2 సంవత్సరాల 5 నెలల్లో మన గ్రామంలో ఖర్చు పెట్టడం జరిగింది వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం. అంతేకాదు మీ దీవెనలతో మీరు కోరిన విధంగా వచ్చిన ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇస్తున్న సంగతి మీకు తెలిసిందే. దాంట్లో భాగమే ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్లు ఉచిత కరెంటు, పెద్దోళ్లు తినే సన్న బియ్య బువ్వ నా పేదంటి ఆడబిడ్డ తినే విధంగా సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఉచిత బస్సు సౌకర్యం, 40% పేదోడు పిల్లలు హాస్టల్లో చదివే పిల్లలకి డైట్ ఛార్జీల పెంపు, 200% కాస్మెటిక్ ఛార్జీలు పేద ఆడపిల్లల హాస్టల్లో చదివే పిల్లలకి కాస్మెటిక్ ఛార్జీల పెంపు, సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు బోనస్ గా 500 రూపాయలు, అదే రకంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా, 72,000 ఉద్యోగాలు, నిరుద్యోగ తమ్ముళ్ళకి ఉద్యోగాలు, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటుపడకుండా మీరెన్నుకున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అదే రకంగా జూన్ 2వ తారీఖు నుంచి ఆసరా పెన్షన్ల కోసం నిరుపేదలు చాలా మంది అర్హులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఆసరా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని రేపు కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లు 2వ విడత కూడా జూన్ 2వ తారీఖు నుంచి 2వ విడత ఇస్తున్నాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. ఒక తల్లిదండ్రులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాం. కాబట్టి ఇది మీ దీవెనలు ఈనాడు ఆనాడు ఎలా ఉన్నాయో భవిష్యత్తులో కూడా అదే ఉండే విధంగా తప్పకుండా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ తెల్లదేవరపల్లిలో సుమారు 30